సార్ నమస్కారం, రాజు గారు నమస్కారం. ఎలా ఉన్నారు సార్, బాగున్నారా? ఓకే. పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ ఆవిర్భావం 12వ ఆవిర్భావ సభ చూసారా? ఓకే, ఎలా అనిపించింది పవన్ కళ్యాణ్ గారు మాటలు? ఓకే, మొత్తం అందరికి కూడా కృతజ్ఞతలు చెప్పుకున్నాడు. ఆ పార్టీకి సపోర్ట్ చేసిన వాళ్ళందరినీ కూడా తెలిసి వాళ్ళందరికీ కృతజ్ఞత చెప్పుకొని కాగలించుకొని మళ్ళీ కృతజ్ఞత చెప్పాడు. అన్నగారికి కూడా కృతజ్ఞత చెప్పాడు. అందరూ కూటమి వాళ్ళు కూడా మనకి సహకరించారు. బీజేపీ వాళ్ళు కూడా నాకు సహకరించారు కనుక తెలుగుదేశం కలుపుకొని కూటమి ఏర్పాటు చేసి ఇలా నెగ్గగలిగాం. ఏమైనా సరే నేను లాస్ట్ టైము ఎలక్షన్ రాకముందు చెప్పాను, నేను ఏమైనా సరే తొక్కుతాను నిన్న అని అన్నీ జగన్ అన్నాను. నేను అలాగే తొక్కేశాను నేను అన్నాడు, ఆ మాట కూడా అన్నాడు. విన్నారా అది? అంటే ఇప్పుడు కేంద్రంలో రాష్ట్రంలో అధికారంకి ఉండడానికి ముఖ్య కారణం పవన్ కళ్యాణ్ గారే అంటున్నారు. మరి జనసేన ఆల్మోస్ట్ అంటే 40 ఏళ్ళ వీళ్ళిద్దరి మధ్య రాయబారం నడిపి తెలుగుదేశం మీద కలుపుకోండి అని చెప్పి రాయబారం నడుపుకుంటాడు. ఆడే మనం ముగ్గురు కలిస్తేనే రాక్షసుని ఓడించగలం, ఓడించలేమన్న పట్టుదలతోటి నువ్వు కలిపాడు. అంటే 4 దశాబ్దాలుగా పార్టీని కూడా మేము నిలబెట్టాము, అంటే టీడీపీ పార్టీని కూడా నిలబెట్టాము అన్నాడు పవన్ కళ్యాణ్ గారు. కరెక్టేనా? కరెక్ట్ అంటే అది సందర్భం కాదు, ఎలాగైనా వస్తాడు. చంద్రబాబు రావాలని కోరుకుంటున్నారు కానీ వాడి మాట అంత కరెక్ట్ కాదు. కానీ అనేసి ఫ్లోలో వచ్చి అవును. మరి పిఠాపురంలో కూడా వర్మ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు గెలిచే వల్ల వర్మ అది చెప్పాడు కదా, పవన్ కళ్యాణ్ చెప్పాడు కదా వర్మ వాళ్ళు గెలిచారని. మరి నాగబాబు గారు నిన్న కార్యకర్తలు గెలిపించారు, వేరే వాడు గెలిపించానంటే మన కర్మ అని అన్నాడు కదా నాగబాబు గారు. తప్ప చెప్పాలండి, చెప్పారండి, ఫ్లోలో వచ్చేస్తాను కొనుక్కోండి. అంటే ఈ హిందీ లాంగ్వేజ్ గురించి ఖచ్చితం అని ఎందుకు? మన ప్రాంతీయ భాషలు ఉన్నాయిగా, హిందీ ఖచ్చితమా మన తెలుగు వాళ్ళకి? ప్రాంతీయ భాషను ఫస్ట్ లాంగ్వేజ్ పెట్టండి. అవును. నేషనల్ లాంగ్వేజ్ సెకండ్ లాంగ్వేజ్ పెట్టండి. అవును. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్ మహానగర సంస్థ హిందీలో రాయండి. తర్వాత లోకల్ లాంగ్వేజ్ ఫస్ట్ ఉండాలి. తమిళ అయినా, తెలుగు అయినా, ఉర్దూ అయినా, మలయాళం, కేరళలో భాష లోకల్ లాంగ్వేజ్ పెట్టుకుంటారు. అదేంటి మదర్ టంగ్. అవును, మదర్ టంగ్ తెలుగు. తల్లి భాషని ఎవరు కాదనగలరండి? తప్పు కదండి అది ఉంచండి ఫస్ట్ లో. ఏమంటే టైటిల్ ఖచ్చితం కాదు కదా మనకు తెలుగు ప్రాంతం. మీరు చెప్పేది విన్నారా? వాడు యోగి ఆ రోడ్ల మీద తెలుగు కూడా పెట్టాడండి. విన్నారా మీరు? అది మొన్న కుంభమేళలో తెలుగు కూడా పెట్టాడు కింద. తెలుగు ఎందుకు పెట్టాడు? తెలుగు ప్రాధాన్యత ఉంది. మరి ఇన్ని రోజులు లేని తెలుగు ప్రాధాన్యత ఇప్పుడు ఎక్కువ పెరిగింది ఎందుకు అని? అంటే తెలుగు ఈ మధ్యలో పెరిగింది ఎందుకని? రామారావు వల్ల వచ్చింది. రామారావు తెలుగుదేశం పెట్టి తెలుగు అంటే ఆంధ్రప్రదేశ్ అంటే ఏంటో తెలిసింది కానీ అంతకుముందు మెడ్రాస్ విషయం వారు అందరూ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర అంటున్నారు. అంటే ఇప్పుడు నిన్న పవన్ కళ్యాణ్ గారు కూడా కుల మతాల గురించి కూడా మాట్లాడతాడు ప్రతిసారి. ఆ వేదికల పైన కుల మతాల గురించి మాట్లాడవచ్చా? ఎందుకు మరి? ఇప్పుడు ఆయన అధికారంలో ఉన్నాడు, డిప్యూటీ సీఎంగా ఉన్నాడు. ఇప్పుడు ప్రజల్ని కాపాడుకోవాలి, ఇచ్చిన హామీలు నెరవేర్చేలాగా చూసుకోవాలి. కానీ మళ్ళీ పాతది ఎందుకు తీస్తాడు ఆయన? అంచేదంటే మీటింగ్లో కొన్ని ఎవరెవరు సహకరించారు, ఎందుకని మనం ఇలాగ పట్టుదలగా నిలబడ్డాము, మన ఇచ్చిన హామీలు ఏంది మనం అని అవి అమలు చేస్తామని చెప్పాలి. కానీ గతాన్ని ఎందుకు తీస్తాడు మళ్ళీ అని? గతానికి ప్రజలకు తెలియాలి కదండి, గతంలో జరిగినాయి తెలియదు కదా ప్రజలకి. అంటే ఇప్పుడు అంతర్వేది రథం గురించి మళ్ళీ తీశాడు. ప్రజలకి తెలియాలి కదా కొన్ని చేసి. తెలియకపోతే వాళ్ళు పొద్దున వాడు ఏదో చేశాడో ఏం చేశాడో తెలియాలంటే చెప్పాలి. చెప్పకపోతే ఎలా చేస్తుందండి? చెప్పాలి.